మండల కేంద్రమైన కురిచెడులోని వాణి కళ్యాణ మండపం నందు శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అధికారులకు సూచనలిచ్చారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ రజనీకుమారి, పోలీస్, పంచాయతీ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రికల్, పంచాయతీరాజ్, గ్రామ సచివాలయాల సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, ఎండీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రతి వారం ప్రజా దర్బార్ ప్రతి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రజలు నేరుగా సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. చిన్న చిన్న సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా అధికారులకు సూచనలు చేస్తున్నామన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు, విద్యుత్ సమస్యలు, పెన్షన్లు, డెత్ సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్లు, పాస్బుక్లు ఇలాంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించి ప్రజలకు జవాబుదారులుగా అధికారులు పనిచేయాలన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రోజులో 15 గంటలు ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చేందుకు, పాలనను దాడిలో పెట్టేందుకు పడుతున్న కష్టం మనం చూస్తున్నాం. 10 నెలల కాలంలో అనేక అద్భుతాలు సృష్టించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కష్టాన్ని ప్రజల వరకు చేర్చే బాధ్యత మనం తీసుకోవాలి. అంటే చిన్న చిన్న పనుల కోసం వచ్చే ప్రజల్ని ఇబ్బందులు పడకుండా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన కూటమి ప్రభుత్వంలో అధికారులకు వేధింపులుండవు, దౌర్జన్యాలుండవు, దందాలు ఉండవు. అందుకే ప్రజల సమస్యల్ని పరిష్కరించి ప్రజాప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు కూడా సమస్యల పరిష్కారానికి కొంత సహనంగా వ్యవహరించి అధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీని కూడా ప్రకటించిందని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండలంలోని ప్రజానికం, మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నేమిలయ్య, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన గౌరవ దర్శి ఈరోజు ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం చర్చి మేడం గారి ఆధ్వర్యంలో అందరూ మండల అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన అన్ని శాఖల అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అటువంటి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. ప్రజల్ని నిన్నే చాలా అందరికీ తెలియపరచడం కూడా జరిగింది. కాబట్టి అన్ని శాఖలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అర్జీ, దానికి సంబంధించిన మీ డీటెయిల్స్ మొత్తం కానీ ఇస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కూడా దాంట్లో డైరెక్ట్గా తెలియజేయడం కూడా జరిగింది. సో కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవిస్తుంది. థ్యాంక్ యూ సార్. కనీసం సార్